రైట్. జంప్ చేయి. ఫాస్ట్. సూర్య ఇక కోతి. లోతు ఏం లేదు అక్కడ, అంతే లోతు. అందరూ స్నానాలు చేయడానికి. నేను ఎన్నోసార్లు ఇక్కడ స్నానాలు చేసింటి. ఇప్పుడైతే నాకు వీలు పడలా నేను స్నానం చేద్దాం అనుకుంటే. చింతరా చింతరా. అందాల హృదయమాల. ఈ వాటర్ వచ్చేసి ఎనీ టైం నడుస్తుందట, కాలువ బుగ్గ. ఈ వాటర్ అనేది ఎండాకాలం కూడా ఈ నీళ్ళు ఎండవాట. ఈ కాలువ ఎనీ టైం నడుస్తుంది అంటారు. ఇక్కడ కోతులు బాగున్నాయి. అయితే ఈరోజు ఏం వారం? ఈరోజు సోమవారం కదా, బుధవారమా? అందుకే ఈరోజు ఎవరు రాలే పెద్దగా జనాలు. శనివారం వస్తారు అనుకుంటా, శనివారం. ఇవి ఎంత రాతితోనే కట్టినవి ఇవి. అందమైన జాబిలి ఓ ప్రేమ. ఇద్దాం. ఇక్కడ అసలు పాత కోనేరు ఇక్కడ ఉంది, చూద్దాం. అస్సలైన కోనేరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాగదేవత. చల్లగా కూల్గా ఉంటాయి ఎండాకాలం అయితే ఈ వాటర్. ఇక్కడ చదవండి, బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానము, కాలువ బుగ్గ. భక్తులు విజ్ఞప్తి, చిన్న కోనేరు నందు కాళ్ళు కడగరాదు. ఓకే, మీరు చదువుకోండి. ఓకే ఫ్రెండ్. కోతులు చూడు చాలా హ్యాపీగా ఉన్నాయి, జనాలు లేరు, వాటికి భోజనాలు ఏం దొరకలేదు. ఇది చిన్న కోనేరు. ఫస్ట్ అంటే ఇక్కడికి వచ్చి ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రం కడుక్కొని వెళ్ళేవారట అప్పుడు. మరి స్నానాలు అయితే ఇటు చేయరు, చేయడానికి లేదు కూడా. ఇటు వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేది. ఇక్కడికి బయటికి వచ్చి ముఖద్వారం లోపలికి అక్కడ ముందుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోనేరుకు దారి. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఎవరికి పోదాం అనుకుంటే భయం వేస్తుంది కదా, అవి ఏమంటాయా అనేది. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు ఇక్కడ. అవి వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి అక్కడ. ఇది రాగి చెట్టు, పెద్ద చెట్టు ఇది. ఇక్కడ వాటర్. మరి ఈ వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది అర్థం కాని ప్రశ్న. ఎనీ టైం వస్తున్నాయట ఇక్కడ నుండి. అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి చూడండి.
ఎప్పుడూ వాటర్ ఉంటాయి ఇక్కడ. సరే గుడిలోకి వెళ్దాం. ఓకే. సూర్య ఎంతసేపు? ఇంక చాలు, ఇంక రా, జలుబు చేస్తుంది. ఇంకొద్దమ్మా, ఇంకరా వెళ్దాం, గుడిలోకి వెళ్దాం. ఇంకరా సూర్య, లేట్ చేయకు. రెడీ, ఇంకరా. ఇక్కడ వచ్చేసి గుడి లోపలికి మెట్లున్నాయి, ముందుకెళ్దాం. గుడి లోపలికి ఎంట్రన్స్. వాటికి ఇదంతా గుడి లోపలి ప్రాంతం. ఇది గుడి, గర్భగుడి ఇక్కడే. అది వచ్చేసి అక్కడ ముఖద్వారం. ఇది వచ్చేసి సత్రం, లక్ష్మీదేవి ఉమ్మ సత్రం అట. ఇక్కడ జనాలకు భోజనాలు. అప్పట్లో తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఉండేవారట. ఇది వచ్చేసి ఇది కోనేరుకు దారి. ఇంకా గుడి లోపటైతే తీయరాదు కదా, వెళ్ళరాదు, మనం కూడా కరెక్ట్ కాదు. అది కోనేరు. ఇక్కడ నుండి కోనేరుకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి గుడి పూజ చేసుకోవాలి గుడిలో. శనివారం అయితే జనాలు బాగా ఉండేవారట అప్పుడు. ఇప్పుడైతే తక్కువ రావట్లే పబ్లిక్ భక్తులు. ఈరోజు వచ్చేసి బుధవారం. ఇక్కడ నుండి ఇంకా ముఖద్వారం ఇదే, పాత ముఖద్వారం. అక్కడ ముందుకు కొత్తది ఉంది చూడండి గుడి.